ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి మాసాంతంలో చివరి దినముల్లో మరి ఒక శ్రేష్టమైన వాగ్దానము ప్రభువు మనకిస్తున్నాడు. ఈ ఉదయకాలము ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. చూడుము సహోదరి సహోదరుడా, విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. పొలములో విత్తనం వేశాడు, మరి కాలం కాని కాలంలో విత్తనం వేశాడు. అయినప్పటికీ ఆ ఫిలిష్తీయులు అసూయపడినంతగా దేవుడు అతన్ని గొప్పవాడిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. నూరంతల ఫలము పొందెను. చూడుము ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్సాకు ఆ రీతిగా ఆశీర్వదించబడటానికి గల కారణం, ఇస్సాకు యొక్క ఆత్మీయ జీవితంలో ఇస్సాకుకు ప్రాముఖ్యంగా 2 ప్రధానమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి, పొలములోకి వెళ్ళి ధ్యానించే అనుభవం. తన 40 సంవత్సరాల వయసులో వివాహానికి ముందే యవ్వన కాలంలోనే పొలంలోనికి వెళ్ళి ధ్యానించేవాడు. కనుక ధ్యానించుట, ప్రార్థించుట, వాక్య ధ్యానము, ప్రార్థన, దేవుని స్తుతించుట, తను ఎంతో యవ్వన కాలంలోనే దేవునికి ఇష్టకరమైన వాడుగా, మరి ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఆ ప్రతి ఆశీర్వాదం వెనుక దాగి ఉన్నది ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనం ఆశీర్వదించబడతాం. చాలామంది వాళ్ళ జీవితాల్లో లోకంలో వేటినో ఆశ్రయించి నష్టపోయే వారికి ఉంటారు. ఫలములను, ఆశీర్వాదాలను పోగొట్టుకుంటుంటారు ప్రార్థనకు సమయం ఇయ్యకనే. అందుకే మన జీవితాల్లో ప్రార్థనకి మిక్కిలి విలువైన సమయం అనిపిస్తే మనం మిక్కిలి గొప్పవారం అవుతాం. రెండో అనుభవం ఏంటంటే, ఇస్సాకు అంటే విధేయత కలిగిన కుమారుడు. తన తండ్రితో మరి చిన్నతనములో బాల్య దినములందే మరి మొరియా పర్వతం మీదకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. బలి అర్పణ చేయబడటానికి తండ్రికి విధేయత చూపిన కుమారుడు. రెండో అనుభవం ఆశీర్వాదానికి ప్రధానమైన కారణం ఒబీడియన్సీ అంటారు, విధేయత. చూడండి, అవిధేయత వల్ల మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, శాపాన్ని కొని తెచ్చుకుంటుంటాం మన జీవితాల్లో. నిజంగా ఎంత గొప్ప అనుభవం! విధేయత కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు. 22 సామెతల్లో 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలముగా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చునని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక వినయము, విధేయత కలిగినటువంటి కుమారుడు. వినయ విధేయతలు తనకున్నటువంటి మంచి గుణలక్షణాలు. ప్రార్థన తనకున్న ఆధిక్యత కలిగిన గుణలక్షణం. అందుకే శత్రువుల స్థలముల్లో కూడా తన పితరుడైన తండ్రి తీసిన బావులు, ఫిలిష్తీయులు పూడ్చిన వాటినన్నిటినీ మరలా తెరిపించుకొని మంచి బావులో, నీటి ఊటలో మంచి ఫలము పంటలను పండించుకుంటూ ఆత్మీయంగా ముందుకు కొనసాగాడు. మిక్కిలి గొప్పవాడాయను, నూరంతల ఫలము పొందెను. ఏ మనుష్యుడు వలన కాదు కానీ దేవుని వలనే ఆశీర్వాదం నొందిన వాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా 2 అనుభవాలు తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి. ఒకటి విధేయత, రెండవది ప్రేయర్, ప్రార్థన జీవితం. ఈ రెండిటి ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందవచ్చు. చాలా కాలంగా ఇలాగ తలంచుకుంటున్నావా, నేనేంటబ్బా ఎంతగా భక్తిలో ఉంటున్నప్పటికీ నా ఆత్మీయ జీవితంలో ఏ ఫలాలు పొందుకోలేకపోతున్నాను, పొందవలసిన ఆశీర్వాదం నాకు రావటం లేదు, నాలో ఏ లోపం ఉందా అని అనుకుంటున్నావా? 2 లోపాలు కనపడుతున్నాయి. ఒకటి అవిధేయత, 2 ప్రార్థన లేమి. ఈ రెండింటిని నువ్వు చక్కబెరుచుకుంటే నీ ఆత్మీయ జీవితం, మరిలో నీ ఆత్మీయ జీవితంలో కూడా ఇస్సాకు వలె ఆ దేశమందు విత్తనం వేసి నూరంతల ఫలమును పొందొచ్చు. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అన్నట్లుగా నీ విషయంలో కూడా చెప్పే అవకాశాన్ని పొందొచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి అయిన ఇస్సాకు కలిగిన అనుభవం ఎంత గొప్పది ప్రభువా. మా జీవితాల్లో ఇదిగో విధేయత అనే అనుభవం లేక, ప్రార్థన అనే జీవితం లేక, పొందవలసిన ఆశీర్వాదాన్ని 30 60 100 ఫలింపును మేము పొందలేక, ఆ రెండిటి లేమితో మేము ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇదని కాలం ఇస్సాకును మా ముందుకు తీసుకొచ్చారు.
నిరంతర ఫలం పొంది ఆశీర్వదించబడిన వ్యక్తుల్లో అతను ప్రధానమైన వ్యక్తిగా ఉన్నాడు ప్రభా. మా జీవితాల్లో కూడా అవిధేయత నుంచి విడిపించండి తండ్రి. నీ వాక్యపు ఉదక స్నానం మాకు చేయించండి. ఆ దినముల్లో పొలములోనికి వెళ్ళి, పొలం సంఘములో, అవును మేము కూడా సంఘములో ఉండి ప్రార్థించి విధేయత చూపినట్లయితే మా జీవితాల్లో కూడా ప్రభా మేము కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశం ఉందని ఉదయకాలం మాట్లాడినందుకై స్తోత్రాలు. చక్కబరచు మీ జీవితంలో ఇస్సాకు వలె ఫలింపు ఆశీర్వాదాన్ని పొందుకునే కృప మాకు దయచేయమని, మిక్కిలి గొప్పవారగునట్లుగా కృప అనుగ్రహించు. సంఘంలో వ్యాధిగ్రస్తులను, అనారోగ్యంగా ఉన్న వారిని విడిపించుము తండ్రి. మన కాలబిడ్డల భవిష్యత్తును దినమంతా మీ కృపలో బలపరుస్తారండి. అద్భుతమైన కార్యములు మా జీవితాల్లో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.